మంచువారి ఇంట్లో వివాదం రోజు రోజుకి పెరుగుతోంది. మోహన్ బాబు ఇంటికి చేరుకున్న పహాడీ షరీఫ్ ఏసీపీ ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఫిర్యాదిచ్చిన నేపథ్యంలో ఇంటికొచ్చిన పోలీసులు అసలు గొడవకు కారణాలేంటని కోణంలో ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో మంచు విష్ణు కూడా ఇంట్లోనే ఉండడంతో ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్న జరిగిన గొడవకు కారణాలపై ఇద్దరి వద్ద వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇక మంచు వివాదం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. పోలీసులు మంచు కాంపౌండ్ కు చేరుకున్నారు. ప్రస్తుతానికి ఇద్దరి రికార్డులు మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు ఆ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. అసలు గొడవ దేనికి జరిగింది, ఇది ఆస్తి తగాదాలే కారణమా, దాడికి పాల్పడింది ఎవరు, ఆ దాడి నిజంగానే జరిగిందా అనే విషయాలను పోలీసులు మంచు మోహన్ బాబు మంచు విష్ణును అడిగి తెలుసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. మంచు ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ప్రస్తుతం పోలీసులు మంచు కాంపౌండ్ కు చేరుకున్నారు. ఎలాంటి వివరాలు సేకరిస్తున్నారు, క్లారిటీ ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? ఇరువురు తండ్రి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసుల దర్యాప్తు మొదలైంది. అందులో భాగంగానే మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి ఆయన నివాసానికి పాడి షరీఫ్ ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డితో పాటు సిఐ గురువారెడ్డి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు వారికి సంబంధించిన స్టేట్మెంట్, అసలు గొడవకు జరగ కారణాలేంటి, ఎవరు కొట్టారు, ఎవరు కింద పడ్డారు, మనోజ్కి ఎందుకు గాయాలయ్యాయి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మోహన్ బాబు స్టేట్మెంట్ రూపంలో పోలీసులు రికార్డ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనోజ్కి సంబంధించిన ఫిర్యాదు పైన కూడా అక్కడ వివరాలు ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఆయనకు సంబంధించి సీసీ ఫుటేజ్ డివిఆర్ని తీసుకెళ్లారని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశాడు. ఆ సీసీ ఫుటేజ్ ఎవరు తీసుకెళ్లారు, ఆ తీసుకెళ్లిన వాళ్ళ పేర్లేంటి, అసలు గొడవ కారణమైన వినయ్ ఎవరు, వినయ్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మోహన్ బాబుని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అసలు గొడవ ముందు రోజు రాత్రి జరిగిందని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఆ గొడవనే తెల్లారి కాస్త పెద్దగా అయిపోయింది. ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య అది గొడవగా మారిందని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఏసీపీ సిఐ కొద్దిసేపటి క్రితమే మోహన్ బాబు నివాసం నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ సీసీ ఫుటేజ్ ఎవరైతే తీసుకెళ్లారో ఆ డివిఆర్ని తీసుకొని రావాలి, పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా మోహన్ బాబుకు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ గొడవకు కారణమైనటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా ఆ డివిఆర్లోనే ఉంది. డివిఆర్ చూస్తేనే ఎవరిపై ఎవరు దాడి చేశారనే ఏసీపీ సిఐ ఇద్దరు కూడా అక్కడికి వెళ్లి ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదుల పైన దర్యాప్తు ప్రారంభించిన దాంట్లోనే ఆయన మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక మరికొద్ది సేపట్లో 3 గంటల సమయంలో మంచు మనోజ్ మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి దగ్గరికి వెళ్లి మరోసారి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వన్ సైడ్ గా మోహన్ బాబుకి మంచు విష్ణుకే రక్షణ కల్పిస్తున్నారు. తనకు సంబంధించిన బౌన్సర్లు కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. కాబట్టి డీసీపీని కలిసి పూర్తి వివరాలు వెల్లడించి అక్కడ మరో ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా ఆయన మనుషులు చెప్తున్నారు. కాబట్టి ఆయన 3 గంటల తర్వాత అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మోహన్ బాబు స్టేట్మెంట్ మంచు విష్ణుకు సంబంధించి కూడా అసలు గత కొద్ది రోజుల నుంచి వివాదాలు జరుగుతున్నాయి. కాబట్టి తనకి ప్రాణహాని ఉందని మోహన్ బాబు చెప్తున్నాడు. ఎందుకు ప్రాణహాని ఉంది, మనోజ్ భార్య నుంచి ఏ విధంగా ప్రాణహాని ఉంది, అసలు దేనికోసం గొడవ జరిగింది, వీరిద్దరి నుంచి మోహన్ బాబుకి ప్రాణహాని ఎందుకు ఉందనే దానిపైన కూడా వివరాలు ఆరా తీశారు.
వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మంచు విష్ణుతో పాటు మోహన్ బాబుకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి కొద్దిసేపటి క్రితమే పోలీసులు మోహన్ బాబు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా మనోజ్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంది పోలీసులు. మనోజ్ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాడు కాబట్టి ప్రస్తుతం ఆయన నార్సింగ్లోని బంధువుల ఇంట్లో ఉన్నాడు. ఆయనకు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. రికార్డ్ చేసిన తర్వాత సీసీ ఫుటేజే చాలా కీలకంగా ఈ కేసులో ఉంది. మనోజ్ ఆరోపిస్తున్నట్టు ఏం జరిగింది అసలు ఆ రోజు, మొన్న జరిగిన ఘటన కరెక్ట్గా 9 గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని చెప్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది దాకా దాడి చేశారని చెప్తున్నారు. అందులో విజయ్, కిరణ్ ఆ సీసీటీవీ డీవీ కెమెరాని తాను హాస్పిటల్కి పోయిన సమయంలో ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పాడు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోహన్ బాబుకి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఫర్దర్గా మనోజ్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు కూడా రక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నారు. అసలు ఎవరి నుంచి ఎవరికి ప్రాణహాని ఉంది, పోలీసులు ఏ విధంగా రక్షణ కల్పించాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలపైన దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మోహన్ బాబు ఇంటి నుంచి అయితే ప్రస్తుతం పోలీసులు వెళ్ళిపోయారు. తగదా కాసేపు పక్కన పెడితే అసలు దాడి జరిగిందని వచ్చిన ఆరోపణలు, అసలు ఎవరిపైన దాడి జరిగింది ఎంతవరకు వాస్తవం అనే విషయాలు ఏమన్నా క్లారిటీ వచ్చిందా? పోలీసులు వెళ్ళినప్పుడు కూడా దాడులు ఏమీ జరగలేదు, ఒకరికొకరు నూకేసుకున్నారు తప్ప అక్కడ గొడవ జరిగింది, పెనుగులాట జరిగింది తప్ప ఎవరిని కొట్టలేదు, ఎవరు ఏం చేయలేదనే మోహన్ బాబు చెప్పినట్టు తెలుస్తుంది. కావాలనే మనోజే ఇదంతా క్రియేట్ చేస్తున్నాడు. ఆయన మనుషులని ఇంట్లోకి తీసుకొచ్చి మొత్తం ఆయన ప్రత్యేక బౌన్సర్లని, ఆయన పర్సనల్ వ్యక్తులని అందరిని ఇంట్లోకి తీసుకొచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఇల్లు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా పోలీసులకి స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే ఫిర్యాదులో పేర్కొన్నాడో ఆ అంశాలన్నీ కూడా మళ్ళీ స్టేట్మెంట్ రూపంలో పోలీసులకి అందించడం జరిగింది. తనకు సంబంధించిన ప్రాణహాని ఉంది, ఆ కోడలు కొడుకుతోని హాని ఉంది అని చెప్పేసి ఆయన పదే చెప్తున్నాడు. తన సీనియర్ సిటిజన్గా ఉన్నాను, ఆ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నటించి ఇప్పుడు ప్రశాంత జీవితం నేను గడుపుతున్నాను, సొంతగా 10 ఏళ్ల క్రితమే ఇల్లు కొనుగోలు చేసి నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నా ఇంట్లో మనోజ్ దౌర్జన్యం చేస్తున్నాడు, ఆయన నుంచి నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు ఏదైతే నిన్న కంప్లైంట్లో చెప్పిన అంశాలనే మళ్ళీ స్టేట్మెంట్ రూపంలో కూడా చెప్పడం జరిగింది. ఇక మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ పై కూడా ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి దానిపైన కూడా మోహన్ బాబుని, మంచు విష్ణుని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. సీసీ కెమెరా డీవీఆర్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, డీవీఆర్కి సంబంధించి గొడవ జరిగినప్పుడు అందులో ఫుటేజ్ అంతా రికార్డ్ అయిందని చెప్తున్నారు. మొత్తం మోహన్ బాబు కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా కెమెరాలు ఉన్నాయి, చీమ చిటుక్కుమన్నా రికార్డ్ అయ్యే వ్యవస్థ అక్కడ ఉంది కాబట్టి పూర్తి విషయాలు డీవీఆర్లోనే ఉన్నాయని చెప్పి మనోజ్ చెప్తున్నాడు. డీవీఆర్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటే అందులో ఉన్న ఫుటేజ్ని పరిశీలిస్తేనే ఈ గొడవ గల కారణాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ రోజు మనోజ్ పై ఎవరు దాడి చేయలేదనే మోహన్ బాబు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, అయితే పోలీస్ రక్షణ కేవలం మోహన్ బాబుకు మాత్రమే కల్పిస్తున్నారు, కానీ కావాల్సింది నాకు అని మంచు మనోజ్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మంచు మనోజ్కి ప్రస్తుతం ఎలాంటి ప్రొటెక్షన్ లేదు అని చెప్తున్నారా? పోలీసులు ఇప్పటివరకు ఎవరికి రక్షణ కల్పించలేదు. అక్కడ గొడవ జరగకుండా మోహరించారు, అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎవరు కూడా గొడవ పడొద్దని వారికి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో తేలే రిపోర్టు దాన్ని బట్టి ఎవరికి రక్షణ అవసరం, ఎవరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అసలు ఎవరు దాడి చేశారు, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లోనే బయటకు వస్తుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి 2-3 రోజుల్లో ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వాటన్నిటికీ మళ్ళీ పోలీసులు వివరంగా చెప్తామని చెప్పారు. కాబట్టి అసలు ఈ 2-3 రోజుల నుంచి డ్రామా కొనసాగుతుంది, ఒకరిపై ఒకరు విమర్శ చెప్పుకుంటున్నారు. కానీ నిన్న మోహన్ బాబు ఫిర్యాదులో అనేక విషయాలు ప్రస్తావించాడు. మనోజ్ ఈరోజు ఉదయం ఒక ఎక్స్ వేదికగా 2 పేజీల లేఖ రిలీజ్ చేయడం జరిగింది. అసలు వీళ్ళ గొడవ కారణం ఏంటి, గొడవకి ఎందుకు ఇంత పెద్దగా దారి తీస్తుంది, ఎవరు కూడా తగ్గలేని పరిస్థితిలో ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య వివాదం కాబట్టి ఇంట్లో మాట్లాడుకుంటే సరిపోతుంది, కానీ బయటికి వచ్చేసారు, పోలీస్ స్టేషన్ల వరకు ఫిర్యాదులు వెళ్ళాయి కాబట్టి ఇక పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులే ఈ గొడవకు సంబంధించిన మొత్తం ఇష్యూని తేల్చే పనిలో దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ ఒకవేళ అక్కడ గొడవ ఏది జరగకుంటే మనోజే ఇదంతా డ్రామా ఆడుతున్నా అనేది కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, అయితే ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది, అలాగే మనోజ్ స్టేట్మెంట్ కూడా తీసుకుంటారా?
పోలీసులు మోహన్ బాబు ఇంటి నుంచి కొద్దిసేపటి క్రితమే వెళ్ళిపోవడం జరిగింది ఏసీపీ సిఐ. కానీ బందోబస్తు పోలీసులు మాత్రం అక్కడ ఉన్నారు. మిగతాది మనోజ్ ఇప్పుడు అందుబాటులో వాళ్ళకి లేడు కాబట్టి ఇక్కడ నార్సింగ్లో ఉన్నాడు. తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఎవరు బందోబస్తు ఏర్పాటు చేయలేదు పోలీసులు. ప్రస్తుతం అయితే మోహన్ బాబు చెప్తున్నాడు, ఇటు మనోజ్ చెప్తున్నాడు తనకి ప్రాణహాని ఉందని మనోజ్ చెప్పడం జరిగింది. మోహన్ బాబు చెప్తున్నాడు మోహన్ బాబుకు తనకు ప్రాణహాని ఉందని ఆయన చెప్తున్నాడు. ఇద్దరు మాటల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే అసలు ఏం జరిగిందనేది విషయాన్ని పోలీసులు బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.